1950s 1960స్లో తెలిస్తే మీరు వినుంటారు. ఈ ఇన్ఫెక్షన్స్‌తోని కొన్ని ఊళ్ళకి ఊళ్ళే వైప్ ఆఫ్ అంటే చనిపోయారు అన్నట్టు విన్నారు. అప్పుడు కమ్యూనికబుల్ డిసీజ్ నార్మల్గా ఎక్కువ ఉండేవి. కానీ ఇప్పుడు మనకున్న ప్రజెంట్ ఎరాలో ప్రజెంట్ ఉన్న టైంలో నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ ఇస్ ద మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ డెత్. ఇన్ఫెక్షన్తో మనం హార్డ్గా చనిపోయిన వాళ్ళు చాలా తక్కువ వింటాం. బట్ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్లో ఏమొస్తుందంటే హార్ట్ ప్రాబ్లమ్స్, స్ట్రోక్ ఎంఐ అంటారు, స్ట్రోక్, బ్రెయిన్ ప్రాబ్లమ్స్, అండ్ నెక్స్ట్ మోస్ట్ కామన్ ఈజ్ క్యాన్సర్. క్యాన్సర్ అనేది ట్రెండ్స్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతున్నాయి. ఒకప్పుడు హార్ట్ ప్రాబ్లం గురించి ఎక్కువ వినేవాళ్ళం. ఇప్పుడు మీరు ప్రతి ఫ్యామిలీలో ఒక క్యాన్సర్ పేషెంట్స్ గురించి వింటున్నాం. సో క్యాన్సర్ ఈజ్ ఇవాల్వింగ్ లైక్ ర్యాపిడ్లీ. సో దీని గురించి అవేర్నెస్ కాన్సెప్ట్ అండ్ ఎవల్యూషన్ చేయడానికి ఏంటంటే 2000లో ప్యారిస్లో కాన్ఫరెన్స్ జరిగింది. దాంట్లో యుఐసిసి అంటారు, యూనియన్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ అనేవాళ్ళు ప్రతి ఇయర్లో ఒక డేని స్పెసిఫిక్గా అంటే ఈ ఫిబ్రవరి 4th వాళ్ళు స్పెసిఫిక్గా చూస్ చేసుకొని ఇది క్యాన్సర్ అవేర్నెస్ డేగా చేస్తున్నారనమాట. ప్రతి సంవత్సరం ఒక థీమ్ పెడతారు వాళ్ళు. సో దట్ ద మెయిన్ కాన్సెప్ట్ ఎందుకు ఈ క్యాన్సర్ డేని సెలబ్రేట్ చేసుకుంటామంటే మెయిన్గా అవేర్నెస్ ఆఫ్ పీపుల్, కమ్యూనిటీని పెంచడానికి మనం యూజువల్గా ఈ క్యాన్సర్ డేని సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ సంవత్సరం క్యాన్సర్ థీమ్ ఏంటంటే యూనిటీ బై యూనిక్. అంటే ఎట్లా ఉంటుంది? యూనిటీ బై యూనిక్ అంటే యూనిక్ అంటే ఏంటంటే ప్రతి ఒక్కరికి స్పెసిఫిక్ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఒకప్పుడు మనం చూసుకుందాం 10 years బ్యాక్, 15 years బ్యాక్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఓన్లీ క్యాన్సర్కి, బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఫస్ట్ రొమ్ము తీసేయాలి, కీమోథెరపీ ఇవ్వాలి, రేడియేషన్ ఇవ్వాలి, ఇట్లా చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎలా చేస్తున్నారంటే మనం ఆ క్యాన్సర్ సెల్స్ తీసుకుని దాంట్లో ఏ రిసెప్టార్స్ పాజిటివ్ ఉన్నాయి, ఏ రిసెప్టార్స్ నెగిటివ్ ఉన్నాయని చెక్ చేస్తున్నాం.